హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ యొక్క పాలినామియల్స్లో భాగంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాం. అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 అండ్ 3.2లోని ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది కదా. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన ఐ కార్డ్స్లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ను ఉపయోగించి ఆ వీడియోని చూడవచ్చు. ఈ పార్ట్ 2లో భాగంగా మనం పాలినామియల్స్లో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్కి మధ్యలో ఉండే రిలేషన్ని చెక్ చేద్దాం. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దేన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉన్నదాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం కదా. అట్లాగే ఎన్ని జీరోస్ ఉంటాయి క్వాడ్రాటిక్ పాలినామియల్కి? మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. అంటే 2 జీరోస్ ఉండొచ్చు, 1 జీరో ఉండొచ్చు. అంటే 2 జీరోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం 1గా భావించినట్లయితే, అట్లాగే జీరోస్ ఉండకపోవచ్చు, అంటే రేషనల్ జీరోస్ ఉండకపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్కి దాని యొక్క జీరోస్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2. మనం ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేసినట్లయితే మనకి ఎక్స్కి వాల్యూస్ వస్తాయి కదే. ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ కాల్డ్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకే, మనం ఇక్కడ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2ని మనం జీరోకి ఈక్వల్ చేద్దాం. మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం ఎలాగో ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 3 2s are 6 కదా. 3 × 2 = 6ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ రెండు యాడ్ చేసినట్లయితే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. కాబట్టి మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? 6 1s are 6 అని డివైడ్ చేయొచ్చు కదా. ఇక్కడ మనకి 6 నుంచి 1 మైనస్ చేసినట్లయితే 5 వస్తుంది. మనం ఎప్పుడు మైనస్ చేస్తాం? ఇక్కడ కాన్స్టెంట్కి మైనస్, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 2 కదా. దానికి ఏం సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ప్లస్ ఉంటే ప్లస్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ని గురించి ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ట్రిక్ని ఉపయోగించి ఒక క్వాడ్రాటిక్ యొక్క పాలినామియల్ని చాలా ఈజీగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ +5 - 1 కింద డివైడ్ చేసినట్లయితే 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ x మైనస్ 2 = 0. ఓకే, మనం ఈ 2 టర్మ్స్ నుంచి మనం 3xని కామన్ తీయచ్చు. అంటే x ప్లస్ 2 వస్తుంది. అలాగే ఈ 2 టర్మ్స్ నుంచి -1 కామన్ తీసినట్లయితే x ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు ఈ x ప్లస్ 2ని కామన్ తీసినట్లయితే 3x మైనస్ 1 = 0. ఇట్లాగా మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ = 0 అయినప్పుడు ఎయిదర్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 0 ఆర్ సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ 0. అంటే x ప్లస్ 2 = 0 కావచ్చు, ఆర్ 3x మైనస్ 1 = 0 కావచ్చు. మనకి లీనియర్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. వీటిని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x -2. ఇక్కడ 3x -1 అలా RHSలోకి తీసుకెళ్ళినట్లయితే +1 అవుతుంది. అట్లాగే 3ని RHSలోకి తీసుకెళ్తే /3 అవుతుంది కదా. అంటే x = 1/3. దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ p of x are -2, 1/3. మనం ఫస్ట్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ సమ్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ద జీరోస్ మనకి జీరోస్ ఏంటి? -2, 1/3 కదా. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1/3. దిస్ ఈక్వల్ టు టేక్ ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎం 3 అవుతుంది. 3 2s are 6 అంటే -6 + 1. దిస్ ఈక్వల్ టు
డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, అంటే -5 వస్తుంది, లార్జ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -5/3. ఒకసారి మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 5 అనేది x యొక్క కోఎఫిషియెంట్ కదా, కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ కోఎఫిషియెంట్ ఆఫ్ x అని రాయొచ్చు కదా, బై ఇక్కడ 3 అనేది ఏంటి, x² యొక్క కోఎఫిషియెంట్ కదా, దేర్ఫోర్ కోఎఫిషియెంట్ ఆఫ్ x². ఓకే, అంటే మనకి ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ని తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్కి ఎంతకి ఈక్వల్ అవుతుందంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ x బై కోఎఫిషియెంట్ ఆఫ్ x². మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఎట్లా చెప్పుకుంటాం, ax² ప్లస్ bx ప్లస్ c ఇలా చెప్పుకుంటాం కదా. ఇక్కడ మనం x యొక్క కోఎఫిషియెంట్ని bతో రిప్రజెంట్ చేస్తాం, అంటే దిస్ ఈక్వల్ టు ఆల్రెడీ మైనస్ ఉంది కదా, -b బై x² యొక్క కోఎఫిషియెంట్ a అవుతుంది, అంటే ఇక్కడ -b/a అనమాట. దేనికి, సమ్ ఆఫ్ ద జీరోస్కి మనం ఫార్ములాగా దేని చెప్పుకోవచ్చు అనమాట, -b/a అంటే మైనస్ కోఎఫిషియెంట్ ఆఫ్ x బై కోఎఫిషియెంట్ ఆఫ్ x² అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం. మనకి జీరోస్ ఏంటి, -2 1/3 కదా, అంటే -2 × 1/3 దిస్ ఈక్వల్ టు -2 × 1 అంటే -2/3 అవుతుంది. ఇక్కడ -2 అనేది ఒకసారి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని అబ్జర్వ్ చేసినట్లయితే -2 అనేది కాన్స్టెంట్ టర్మ్, అట్లాగే 3 అనేది x² యొక్క కోఎఫిషియెంట్. అంటే మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, కాన్స్టెంట్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ x². దీన్నే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, c కదా, అంటే c బై x² యొక్క కోఎఫిషియెంట్ a కదా, అంటే a c/a అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ c/a. మనం సాధారణంగా పాలినామియల్ యొక్క జీరోని ఆల్ఫా, బీటా, గామా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఆల్ఫా, దిస్ ఈజ్ ఆల్ఫా, బీటా అండ్ గామా. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కదా మ్యాక్సిమం, కాబట్టి ఆ జీరోస్ మనం ఆల్ఫా కామా బీటా అనుకున్నామంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, ఆల్ఫా బీటా అవుతుంది అనమాట. అంటే ఆల్ఫా ప్లస్ బీటా యొక్క ఫార్ములాని మనం ఎట్లా చెప్పొచ్చు, -b/a అని చెప్పొచ్చు, -b/a. అట్లాగే ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ని మనం ఎట్లా చెప్పొచ్చు, c/a. అంటే మనం ఈ ఫార్ములాస్ని దేనికి ఉపయోగించవచ్చు అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉపయోగించి ఇచ్చి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని అడిగినప్పుడు డైరెక్ట్ మనం ఈ ఫార్ములాస్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5ను ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ దస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూజ్ జీరోస్ ఆర్ -3 అండ్ 2 రెస్పెక్టివ్లీ. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ని ఆల్ఫా, బీటా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అట్లాగే ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా. మనం సమ్ ఆఫ్ ద జీరోస్కి ఎంతకి ఇవ్వడం జరిగింది, -3గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ని 2గా ఇవ్వడం జరిగింది. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే k × x² -
ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈ ఫార్ములాని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు మనం ఆ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ తెలుసు, అట్లాగే ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ తెలుసు. కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ k ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 2. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 2. ఇక్కడ మనకి ఒకవేళ మనకి ఇది ఫ్రాక్షన్లో వచ్చినట్లయితే ఈ ఫ్రాక్షన్స్లో వచ్చినట్లయితే కోఎఫిషియంట్ ఎల్సిఎం తీసుకుంటాం. అప్పుడు డినామినేటర్లో సమ్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మనం k వాల్యూగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్లు కదా, అంటే ఇక్కడ k వాల్యూ 1 తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 1 అంటే మనం k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 ఇంటూ దిస్ 1 ఈజ్ మళ్ళీ ఇదే వస్తుంది కదా. దెన్ రిక్వైర్డ్ క్వాడ్రేటిక్ పాలినామియల్ ఈజ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అవుతుంది. ఓకే, మనకి ఇదే టైప్లో మనకి ఇంకొంచెం డీప్గా ఎలా కూడా అడగొచ్చానమాట. అంటే ఎగ్జాంపుల్ 6ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 అండ్ -1/3. ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ సెపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోని ఆల్ఫాతోని బీటాతోని రిప్రజెంట్ చేస్తాం కదా, అంటే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సెపరేట్గా ఇవ్వడం జరిగింది మనకి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈక్వల్ టు -1/3. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ -1/3. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 ఎల్సిఎం అవుతుంది. 2 3s are 6 ప్లస్ ఇంటూ మైనస్ -1 అంటే 5/3 అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా అనేది. అట్లా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 ఇంటూ -1/3. ఓకే, 2 1s are 2 అంటే మైనస్ ఉంది కదా, -2/3 అంటే మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చాయి. అప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి తగిన ఫార్ములా ఉంది కదా, ఏంటది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాలో మనం వచ్చిన వాల్యూస్ రాసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి 5/3 వచ్చింది కదా, 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -2/3. ఓకే, ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా, ఎల్సిఎం తీసుకున్నాం. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా, ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదంటే 1 అన్నట్లు 1 టేబుల్ 3లో 3 టైమ్స్ పోతుంది కదా, 3తో మల్టిప్లై చేసినట్లయితే 3x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ -2. ఇంతకుముందు చెప్పాను కదా, డినామినేటర్లో ఏముంటే ఆ విలువనే మనం k వాల్యూగా తీసుకుంటాం. అంటే ఇఫ్ k ఈక్వల్ టు 3 దెన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ మనం ఇక్కడ k ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ 3 గెట్స్ క్యాన్సిల్ అంటే మనకి ఏమొస్తుంది 3x స్క్వేర్ మైనస్ 5x -2 వస్తుంది కదా, అంటే 3x స్క్వేర్ మైనస్ 5x -2 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పటి వరకు మనం జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్
కోఎఫిషియంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్కి దాని యొక్క కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఎట్లా రాస్తాము? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డిగా రాస్తాం. ఇక్కడ ఏబిసి డిఆర్ కోఎఫిషియంట్స్ అంటాం కదా. మనం సమ్ ఆఫ్ ద జీరోస్, మనకి ఇక్కడ క్యూబిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 3 జీరోస్ ఉంటాయి కదా. ఆ 3 జీరోస్ని మనం ఆల్ఫా, బీటా, గామా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇవి జీరోస్ కదా, సమ్ అంటే యాడ్ చేస్తాం కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు అనమాట. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అలాగే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనం 2 జీరోస్ని తీసుకుని మల్టిప్లై చేసి వాటిని సమ్ చేసినట్లయితే దాన్ని సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు, అంటే 2 జీరోస్ని తీసుకుని మల్టిప్లై చేస్తాం. అంటే ఆ ఫస్ట్ 2 తీసుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ తర్వాత నెక్స్ట్ 2 బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఆర్ ఆల్ఫా గామా ఎట్లయినా రాయొచ్చు. ఈక్వల్ టు మనకి ఇది సి బై ఏ అవుతుంది. సి అంటే ఏంటి? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, అంటే ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు దీన్ని ఎలా ఫార్ములా ఎలా చెప్పొచ్చు అంటే మైనస్ డి బై ఏ, మైనస్ డి బై ఏ. ఇక్కడ డి అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా, అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని మనం ఎగ్జాంపుల్ 7 ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. వెరిఫై దట్ 3 minus 1 minus 1 by 3 are the zeros of the cubic polynomial p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 and verify the relations between the zeros and the coefficient. అంటే ఇక్కడ మనకి ఒక పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది. అదేంటి? p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 అనే ఒక క్యూబిక్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 జీరోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటివి? 3 minus 1 minus 1 by 3. ఈ 3 వాల్యూస్ కూడా ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్స్కి జీరోస్ అవుతాయో లేదో ఫస్ట్ వెరిఫై చేయాలి. మనకి జీరో అవుతుందో లేదో ఎలా వెరిఫై చేస్తాం? ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి కొన్ని వాల్యూస్ ఇచ్చి జీరోస్ అవుతాయో లేదా ఎలా వెరిఫై చేయాలో. అంటే ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఎక్స్తో రీప్లేస్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం 3తో రీప్లేస్ చేసినట్లయితే అంటే p ఆఫ్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ 3 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. 3 ఇంటూ 3 క్యూబ్ మీన్స్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3 9 మైనస్
11 3s are 33 minus 3. This equal to 3 27s are 81. 5 9s are 45 minus 33 minus 3. This equal to 81. ఈ 3 కూడా నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి వాటిని యాడ్ చేసినట్లయితే మైనస్ 81. 81 మైనస్ 81 0. అంటే మనం 3 అనే వాల్యూని ఎక్స్ని 3తో రిప్లేస్ చేసినప్పుడు మనకి పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి 3 ఈజ్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. దేర్ఫోర్ 3 ఈజ్ ఏ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. అలాగే -1 కూడా రీప్లేస్ చేద్దాం, అంటే పి ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3 ఇంటూ -1 క్యూబ్ -5 ఇంటూ -1 స్క్వేర్ -11 ఇంటూ -1 -3. -1 క్యూబ్ చేసినట్లయితే అంటే -1 ఇంటూ -1 ఇంటూ -3 -1 వస్తుంది కదా, మళ్ళీ -1 -1 స్క్వేర్ చేసినట్లయితే +1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11 -3. దిస్ ఈక్వల్ టు -3 -5 ప్లస్ 11 -3. ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది, ఏంటది 11 మైనస్ నెగిటివ్ నెంబర్స్ 3 ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 11 వస్తుంది. అంటే దిస్ ఈక్వల్ టు 0. అంటే మనం ఎక్స్ని -1తో రీప్లేస్ చేసినప్పుడు కూడా పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి -1 ఈజ్ ఆల్సో ఏ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం -1/3తో రీప్లేస్ చేద్దాం. పి ఆఫ్ -1/3 ఈక్వల్ టు, అంటే మనం ఎక్స్ని -1/3తో రీప్లేస్ చేసినట్లయితే 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్ -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ -11 ఇంటూ -1/3 -3. దిస్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఇక్కడ -1ని క్యూబ్ చేస్తే -1 వస్తుంది. అట్లాగే 3ని క్యూబ్ చేస్తే 27 వస్తుంది. అట్లాగే -1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11/3 అవుతుంది -3. ఇక్కడ 3 టేబుల్ 1 టైం 9 టైమ్స్ కదా, అంటే -1/9 -5 1s are 5/9 ప్లస్ 11/3 -3. 3 కెన్ బి రిటన్ యాజ్ 3/1. ఇక్కడ మనకి ఈ 3 అనేది 9లో పోతుంది కాబట్టి 9 ఎల్సిఎంగా తీసుకోవచ్చు. 9 గెట్స్ క్యాన్సిల్. 9లో 9 1 టైం పోతుంది. ఆ 1తో మనం న్యూమరేటర్ని మల్టిప్లై చేసినట్లయితే 1 1s are 1. 9లో 9 1 టైం పోతుంది. 1 5s are 5. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ పోతుంది. 3 11s are 33. 1 టేబుల్ 9లో 9 టైమ్స్ పోతుంది. 9 3s are 27. దిస్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది 33 మైనస్ నెగిటివ్ నెంబర్ -1 -5 -6 -6 -27 -33/9 మైనస్ ప్లస్ ఉంటే 0 అవుతుంది కదా, 0/9 ఈక్వల్ టు 0. అంటే మనం ఇక్కడ ఎక్స్ని -1/3తో రీప్లేస్ చేసినప్పుడు కూడా పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి దేర్ ఫోర్ -1/3 ఈజ్ ఆల్సో ఏ జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనం సగం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఏంటది, ఇక్కడ వరకు అంటే వెరిఫై చేసాం. అంటే 3 -1 -1/3 అనేవి అడిచ్చిన క్యూబిక్ పాలినామియల్స్కి జీరోస్ అవుతాయని ప్రూఫ్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ జీరోస్కి నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్కి రిలేషన్షిప్ని చెక్ చేద్దాం. క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ మనం ఎలా చెప్పుకున్నాం, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసినట్లయితే a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -5, c ఈక్వల్ టు -11 అండ్ d ఈక్వల్ టు -3. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్
మనం జీరోస్ని ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మనకి ఇవి ఆల్ఫా బీటా గామా అవుతాయి కదా, 3 - 1 - 1/3 అంటే 3 + -1 + -1/3. ఓకే, 3 - 1 2 అవుతుంది, 2 + -1/3 మనం ఎల్సిఎం 3 అవుతుంది కదా, 2 3s are 6 - 1 దిస్ ఈక్వల్ టు 6 - 1 5/3. ఓకే, ఇక్కడ 5 అనేది దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, -(-5/3) అని రాయొచ్చు కదా, అంటే మైనస్ ఇంటూ మైనస్ +5/3 వాల్యూలో ఏ విధమైన చేంజ్ లేదు, ఇది మన కన్వీనియన్స్ కోసం రాసుకున్నాం. ఇప్పుడు -5 అనేది ఏంటి, బి అంటే x² యొక్క కోఎఫిషియంట్, అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అనమాట, -(కోఎఫిషియంట్ ఆఫ్ x) బై ఇక్కడ 3 అనేది ఏంటి, x³ యొక్క కోఎఫిషియంట్, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x³. వీటిని మనం ఆల్ఫాబెట్లో రాసినట్లయితే అంటే -b/a అని రాయొచ్చు కదా, -b/a. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు, మనం ఈ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ సబ్స్టిట్యూషన్ 3 × -1 × -1/3 దిస్ ఈక్వల్ టు 3 1s are 3 అగైన్ 3 1s are 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 3 బై డినామినేటర్లో 3. ఓకే, మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, దీన్ని మనం ఎలా రాయొచ్చు, -(-3/3) -3 అనేది ఏంటి, కాన్స్టెంట్ కదా, అంటే -(కాన్స్టెంట్) బై 3 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకే, మనం దీన్ని ఆల్ఫాబెట్స్లో రాసినట్లయితే మైనస్ కాన్స్టెంట్ డీతో రిప్రజెంట్ చేస్తాం కదా, -d/a. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఆర్ ఆల్ఫా గామా, అంటే 2 జీరోస్ తీసుకుని మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేసినట్లయితే ఆల్ఫా బీటా అంటే 3 × -1 ప్లస్ -1 × -1/3 ప్లస్ -1/3 × 3 దిస్ ఈక్వల్ టు -3 minus into minus plus 1/3 3 gets cancel -1 -3 -1 -4 అవుతుంది, -4 + 1/3 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 is the LCM, 4 3s are 12 అంటే -12 + 1 ఈక్వల్ టు -11/3. ఇక్కడ -11 అనేది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x, అంటే దిస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x బై 3 అనేది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x³. దీన్నే మనం ఆల్ఫాబెట్స్లో రాసినట్లయితే
c/a అని రాయొచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ని ఆధారంగా చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 3.3లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. మనం మొదట్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ x² - 2x - 8. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది, దాని జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ప్రూఫ్ చేయాలి, చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీన్ని మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే x² - 2x - 8 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 8ని డివైడ్ చేద్దాం. మనం ఎట్లా డివైడ్ చేయొచ్చు? 4 2s are 8. ఇక్కడ మనకి కాన్స్టెంట్కి మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. అంటే ఇక్కడ -2 రావాలి. -2 రావాలంటే లార్జ్ నెంబర్కి మైనస్, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ ఉంచుతాం. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ x² - 4x + 2x - 8 = 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోంచి మనం xని కామన్ తీయచ్చు. అంటే x కామన్ తీస్తే x - 4 అవుతుంది. అట్లాగే ఈ రెండిట్లో 2 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 2ని కామన్ తీయచ్చు. x - 2 టేబుల్ 8లో 4 times = 0. ఇప్పుడు మనం x - 4ని కామన్ తీసినట్లయితే x + 2 = 0. ఇట్లా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ 0 అయినప్పుడు either first product is 0, factor is 0 or second factor is 0. That means x - 4 = 0 or x + 2 = 0. మనం వీటిని సాల్వ్ చేసినట్లయితే x = 4 అండ్ x = -2 అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు వీ హ్యావ్ టు చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు, మనకి జీరోస్ ఏమొచ్చాయి? 4 - 2 వచ్చాయి కదా. 4 + -2 = ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 2 వచ్చింది. ఈ 2 కెన్ బి రిటన్ యాజ్ -2 బై 1 రాయొచ్చు. 1తో డివైడ్ చేసినప్పుడు దాని విలువలో మార్పు ఏమీ ఉండదు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు మైనస్. ఈ -2 అనేది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x కదా. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై 1 అనేది x² యొక్క కోఎఫిషియంట్, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -b/a. ఎందుకంటే మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax² + bx + cగా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ని b గాను x² యొక్క కోఎఫిషియంట్ని a గాను రాసినట్లయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏమవుతుంది? -b/a అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు, అంటే 4 × -2 = -8 వచ్చింది. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -8/1. ఇక్కడ -8 అనేది ఏంటి? కాన్స్టెంట్. 1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x². అంటే దిస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ కాన్స్టెంట్ మనం cతో రిప్రజెంట్ చేస్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ x²ని aతో రిప్రజెంట్ చేస్తాం. అంటే c/a అవుతుంది అన్నమాట. ఎక్సర్సైజ్ నెంబర్స్ 3.3లో ఉన్న సెకండ్ ప్రాబ్లంలోని రోమన్స్ని మనం ఎగ్జాంపుల్ 5ని ఆధారంగా చేసుకుని సాల్వ్ చేయొచ్చు. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోమన్ ఈజ్ 1/4 - 1. అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా + బీటా = 1/4
అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో -1 అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేస్తాం? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ -1. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ x/4 ప్లస్ ఇంటూ మైనస్ -1. మనం బ్రాకెట్లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే k ఇంటూ ఇక్కడ 4 ఈజ్ ద ఎల్సిఎం, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కదా, అంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 1 4. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి k వాల్యూని 4గా తీసుకున్నట్లయితే అంటే ఇఫ్ k ఈక్వల్ టు 4 దెన్ క్వాడ్రేటిక్ polynomial is అంటే k ప్లేస్లో 4 రాసినట్లయితే 4 గెట్స్ క్యాన్సిల్, వీ గెట్ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్, ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1/4 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1/4. మనకి ఫార్ములా ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ -1/4 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ x/4 ప్లస్ 1/4. ఓకే, మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది, 1 టేబుల్ 4లో 4 టైమ్స్ పోతుంది అంటే 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి k వాల్యూని 4గా తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 4 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ is 4x² plus x plus 1. This is the answer. సెకండ్ ప్రాబ్లంలో ఉన్న రిమైనింగ్ రామన్స్ని మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఎక్సర్సైజ్ నెంబర్ 3.3లో థర్డ్ ప్రాబ్లంలో ఉన్న రామన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జాంపుల్ 6ని బేస్ చేసుకుని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా కమా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ మనకి జీరోస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆల్ఫా బీటా ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మీన్స్ √3 ప్లస్ బీటా మీన్స్ -√3, ప్లస్ మైనస్ 0 అయిపోతుంది. అట్లాగే ఆల్ఫా బీటా అంటే √3 ఇంటూ -√3 అంటే -√3 ఇంటూ √3 3 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 0 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ -3. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ -3. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ఇంటూ ఎక్స్ 0 అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -3. ఇక్కడ మనకి డినామినేటర్లో ఏం నెంబర్ లేదు అంటే 1 ఉన్నట్లు, కాబట్టి k వాల్యూ 1గా తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఇక్కడ 1 రాసినట్లయితే x² -3 అవుతుంది.
అట్లాగే ఫోర్త్ రోమన్ ఇక్కడ మనకి ఆల్ఫా ఈజ్ 1/2 అండ్ బీటా ఈజ్ 3/2. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే 1/2 ప్లస్ 3/2 ఈక్వల్ టు ఎల్సిఎం 2 అవుతుంది. 1 ప్లస్ 3 అంటే 4/2 2 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే 1/2 ప్లస్ ఇంటూ 3/2. 1 3s are 3/2 2s are 4. Formula is k into x square minus alpha plus beta into x plus alpha beta. This equal to k into x square minus alpha plus beta value 2 kada, 2 into x, alpha beta value 3/4. This equal to k into x square minus 2 into x, 2x plus 3/4. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ డినామినేటర్లో 1s ఉన్నాయి కాబట్టి 1 టేబుల్ 4లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4 2s are 8x ప్లస్ 4లో 4 1 టైం పోతుంది. 1 3s are 3. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి మనం k వాల్యూని 4గా తీసుకున్నట్లయితే k ఈక్వల్ టు 4. దెన్ quadratic polynomial is 4 gets cancelled. 4x squared minus 8x plus 3 is the required quadratic polynomial. మనం ఇదే ఎక్సర్సైజ్లో 4th సమ్ని మనం ఎగ్జాంపుల్ 7 ఆధారంగా చేసుకుని చేయొచ్చు. మీరు ఓన్గా ప్రయత్నించండి. ఇంకా పాలినామియల్లో మిగిలిన భాగాన్ని థర్డ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ నేను అందిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో పాలినామియల్స్ చాప్టర్లో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై బై నౌ.